గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు వార్తలు. ప్రజావాణి. ప్రతి రైతుకు సకాలంలో రుణాలు అందాలి, బ్యాంకులే రైతుల వద్దకు వెళ్ళగలగాలి, వారి ఆదాయం పెంచడంలో భాగస్వామ్యం కావాలి. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి సూచన. రైట్. అర్హత ఉన్న ప్రతి రైతుకు సకాలంలో రుణాలు అందేలా బ్యాంకులే రైతుల వద్దకు వెళ్ళాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకర్లకు సూచించారు. రైట్. బ్యాంకర్లు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్తారు. వాళ్ళకు లక్షలు కోట్ల రూపాయల లోన్లు ఇస్తారు. మళ్ళీ వాళ్ళ ఏం జరిగినా కూడా వాళ్ళ ఫ్యాక్టరీలకు, వాళ్ళు పెట్టిన బిజినెస్లకు ఏమాత్రం నష్టం వచ్చినా కూడా మాఫీ కూడా చేస్తారు. బ్యాంకులలో చిన్న దందా జరుగుతుందా? మామూలు దందా జరగట్లే బ్యాంకులలో. అది వెలికి దిద్దాం బయటికి. ఉచిత పథకాల పేరుతో ప్రజాధనం వృధా, భూసేకరణలో బాధితులను పట్టించుకోరా, కళ్యాణ లక్ష్మి విచారణపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఉచిత పథకాలు, ప్రజాధనం వినియోగంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం కీలక చర్చ జరిగింది. చర్చ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనం వృధా చేస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రశ్నించింది హైకోర్టు. చట్టబద్ధత కల్పించకుండా మీరు పథకాలు పెట్టి, మరి పథకాలు పెట్టిన వాళ్ళు ఎమ్మటే చట్టబద్ధత కల్పించవచ్చు కదా. వాటికి చట్టబద్ధత కల్పిస్తే ఏమవుతుంది అంటే ఎప్పటికి ఇచ్చుకుంటూ పోవాలి, దాన్ని మళ్ళీ తీస్తానికి లేదు. అది ఎంత ఇస్తారు చట్టబద్ధత కల్పించాలంటే ఇంత అమౌంట్ అని ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితులు అట్లా లేవు కదా. ఆయన ఎలక్షన్ హామీలకు ఆయన నోటికి వచ్చినంత మాట అంటుండే, ఈయన ఎలక్షన్ హామీలకు ఈయన నోటికి వచ్చినంత మాట అంటుండే. చట్టబద్ధత కల్పిస్తారు దానికి ₹1,00,000. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి 1,00,000 అని చట్టబద్ధత కల్పించలేదు కదా. ఆయన తులం బంగారం ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కలిగిన 2 తులాల బంగారం ఇస్తాను. ఆయన ఇచ్చింది లేదు, పోయింది లేదు. ఏం చేస్తాడు నెక్స్ట్ ఎలక్షన్స్లో? మేనిఫెస్టోలా కళ్యాణ లక్ష్మి పథకం కింద 2 తులాల బంగారం ఇస్తా అంటాడు. అబ్బాయికి ఉంగరం, అమ్మాయికి ఉంగరం, 2 తులాలు, చెరో తులం బంగారం ఇస్తాం, 2 తులాలు ఇస్తాం, ₹2,00,000 ఇస్తాం. నోటికి వచ్చినంత మాటలు హామీలు ఇస్తుండే. ఎట కల్పిస్తుంది దానికి చట్టబద్ధత? ఈ మేనిఫెస్టోకు అసలు ఫస్ట్ ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పుడు అది ఇచ్చే మేనిఫెస్టో హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా 98%, 100కు 98% ఖచ్చితంగా నెరవేర్చితేనే మళ్ళీ నెక్స్ట్ పోటీలో అర్హత కల్పించాలి దానికి. అసలు ఫస్ట్ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడం ఏంది? అది సాధ్యాసాధ్యాలను బేరీజ్ చేసుకొని దానికి కూడా ఒక బ్లూ ప్రింట్ పెట్టాలి. ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిందంటే దాన్ని యాక్సెప్ట్ చేసే కమిటీ ఒకటి ఉండాలి ఎలక్షన్స్లలో. ఆ కమిటీ ఉంటే వీళ్ళు దగ్గర పెట్టుకొని ఆ మేనిఫెస్టో తయారు చేస్తారు. ప్రజలను మోసం చేయడానికి నీకు అంత ఇస్తా, ఇంత ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తావు, అది ఇస్తాం అని నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఎలక్షన్స్లోకి వచ్చి అది కోసం పెడుతుంటారు ప్రజల్ని. అట్లా కాకుండా అసలు ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక యాక్సెప్ట్ కమిటీని పెడితే, బ్లూ ప్రింట్ కమిటీని పెడితే దానికి సబ్మిట్ చేయాలి ఆ మేనిఫెస్టోని. వీళ్ళు ఈ రాష్ట్ర ఎకానమీని బట్టి, ఈ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను బట్టి ఈ పాసిబుల్లా కాదా, మనం కాలేజీలలో కనుక ప్రాజెక్ట్ వర్క్ ఆల్గారిథం కూడా ఎట్లా చేస్తారో ఇది జెన్యున్గా అయినా చేసిందా లేకపోతే కాపీ పేస్ట్ దాని ఆల్గారిథం టెస్ట్ ఎట్లుంటుందో ఇట్లా మేనిఫెస్టో కూడా టెస్ట్ చేయాలి. చేసి ఆ కమిటీ ఆ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేస్తేనే అది ఎలక్షన్స్లో వాడాలి, లేకపోతే వాడడానికి వీలు లేదు అనే ఒక చట్టం తీసుకురావాలి. అరే జ్ఞానవంతులు, పరిపాలన మీద అవగాహన ఉన్నోడు చట్టసభలలో కూర్చుంటే ఇలాంటి చట్టాలు ఎన్నో ఇంప్లిమెంట్ అవుతాయి. యవ్వానికి వాడు ఓట్లకు నోట్లు పంచి పబ్బాలు గడుపుకునేటోడు రాజకీయ నాయకులు అయితే ఇలాంటి చట్టాలు ఎందుకు వస్తాయండి? ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఎందుకు వస్తాయి? రాజనీతి శాస్త్రంలో పట్టభద్ర పొందినోడు, పరిపాలన పట్ల అవగాహన ఉన్నోళ్ళు, అరే కనీసం ఈ దేశాన్ని ఒక 20-30 ఏళ్ళైనా చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు పరిపాలించాల్సిన అవసరం ఉంది. ఎవరు పడితే వాడు రాజకీయాల్లోకి వచ్చి ఓట్లకు నోట్లు వంచి అసలు చట్టం అంటే తెలియదు, ఎట్లా చేయాలనో తెలియదు, వానికి ఓ పథకం ఎందుకు పెట్టాలనో తెలియదు, ఆ పథకం వల్ల భావితరాలు ఎట్లా బాగుపడాలనో తెలియదు, ఏం లేదు. వాడు గెలవడం కోసం నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, డబ్బులు వంచడం, వీడికి రావడం, వాడు ₹1,00,00,000 ఇస్తానని 100 కోట్లు వాడు వేసుకొని పోవడం. ఇదే జరుగుతుంది. అసలు ఇది కాదు వ్యవస్థ. ఇట్లుంటే కలవదు వ్యవస్థ. కోర్టు ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఆ మేనిఫెస్టో కూడా అది యాక్సెప్ట్ చేసే ఒక టీం ఉండాలి, ఒక కమిటీ ఉండాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది యాక్సెప్ట్ చేస్తేనే, అది అప్రూవ్ చేస్తేనే ఆ మేనిఫెస్టోని ఎలక్షన్స్లో వాడాలి. అలాంటి చట్టాలు తీసుకురాలి. లోక్సభ సీట్లు యథాతథంగా కొనసాగించాలి, అందులోనే మహిళా రిజర్వేషన్ల అమలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్. లోక్సభ స్థానాల పునర్విభజనను కాంగ్రెస్ పార్టీలో మరోసారి వ్యతిరేకించింది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలనే కొనసాగించాలని, వీటిలోనే మహిళా రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొంది.
పార్లమెంటు సమావేశాల్లో పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు విజయం సాధించినట్టు భావిస్తున్నామని తెలిపింది. సంస్థాగత బలోపేతం, సమిష్టి న్యాయకత్వం. ఇప్పుడు ఆయన ఏమంటుండు అంటే ఈ 543 స్థానాలనే కొనసాగించాలి, స్థానాలు పెంచొద్దు, ప్లస్ ఈ 543 స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు కల్పించాలి 33% ఏదైతే ఉందో అట్లా. మళ్ళీ నువ్వు కొత్తగా పెంచి దాంట్లోని నా 33 మహిళలకు రిజర్వేషన్ ఇస్తా అంటే కలవదు. ఈ 543 స్థానాలు కొనసాగించి వీటిలోనే మహిళా రిజర్వేషన్లు పెంచురు అని ఈ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. సంస్థాగత బలోపేతం, సమిష్టి నాయకత్వం. జిల్లా కేంద్రంలోని దుబ్బలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పిఎసి సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి సీతక్క, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కోవిడ్ విస్తరణ అమెరికా పాపమే, కోవిడ్ రికార్డుల దాపరికం నిజమేనని ఒప్పుకోరు. నవంబర్ 12న శిక్ష ఖరారు చేయనున్న కోర్టు. ప్రపంచ వ్యాప్త తప్పిదాన్ని చైనా పైకి నెట్టే ప్రయత్నం, వెల్లడవుతున్న వాస్తవాలు. అమెరికా ఫెడరల్ కోర్టులో నేరాన్ని అంగీకరించిన ఫౌచి సలహాదారు డేవిడ్ మోరన్స్. కోవిడ్ మహమ్మారి చైనా లాబొరేటరీస్ నుంచి ప్రపంచంలోకి విస్తరించేదని అమెరికా చేసిన ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. తాను చేసిన తప్పుల్ని చైనా మీదకి నెట్టి ఆ దేశాన్ని అబాస్పాలు చేయాలనే ప్రయత్నాలు గుట్టురట్టయింది. కోవిడ్ సమయంలో అంతటి దుష్ప్రచారం తమ దేశంపై జరుగుతున్న చైనా భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టిందే తప్ప ఏనాడు ఏ దేశాన్ని నిందించలేదు. దీనితో భారతదేశం కూడా చైనా లాబొరేటరీల నుంచే కోవిడ్ మహమ్మారి వచ్చిందనే ప్రచారాన్ని జరిగింది. వాస్తవానికి ఆ వ్యూహాన్ సిట దేని నుంచో, చైనాలోని వ్యూహాన్ నుంచో ఆ లాబొరేటరీల నుంచి వచ్చిందనే భావించింది ప్రపంచం అంతా. ఆ రోజు అదే నమ్మినం. మరే ఇక వాస్తవాలు ముందుకు రావాల్సింది, చూద్దాం. ఫోటో జర్నలిస్ట్గా చంద్రబాబు. 22A సమస్య ఫాస్ట్ ట్రాక్ పరిష్కారం, ప్రతి కేసును వేగంగా పరిష్కరించాలి. పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి పొంగిలేటి అధికారులు టెలికాన్ఫరెన్స్ దిశానిర్దేశం. అర్హుల ఓటర్ జాబితాలో అనర్హుల జాబితా బయట, ఎన్నికల సంఘం CEO సుదర్శన్ రెడ్డి స్పష్టం. పార్టీ లైన్ దాటిన కొండా సుష్మిత, సీఎం రేవంత్ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యాఖ్యలు సీరియస్గా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. ఇవాళ కాదు, అయాల గన్బెట్టిరు ఫామ్ హౌస్లో వీళ్ళింటికాడ ఆడే హంగామా జరిగిన రోజే మీరు అసలు ఏందనే స్పష్టత ఇవ్వాల్సి ఉండే. ఇవాళ పబ్బం గడిపిర్రు, అందరి చెవులు కనులు మూసేసిర్రు. ఇవాళ మళ్ళా బయటకు వచ్చిర్రు వాయిస్. అసలు ఏం జరుగుతుంది మీ పార్టీలో? అసలు ముఖ్యమంత్రి అంటే మీ పార్టీ వాళ్ళకి గౌరవం లేదు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా మీరే యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం, ఒక సమన్వయ కమిటీ లేదు, ఒకరి మాట విందామన్న ఆలోచన లేదు. మీ గందరగోళ మధ్య, మీ షికాకుల మధ్య మీరు రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి ఉందా? అసలు పరిపాలన ఏం జరుగుతుంది, ప్రజలు మన గురించి ఏమనుకుంటారు అన్న ఒక్క రోజన్న దీని మీద ఆలోచిస్తారు? అసలు మీరు మీ డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రశ్నిస్తే అరెస్టులా, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని హౌస్ అరెస్ట్, నివాసాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద నార్సింగ్ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసానికి నార్సింగ్ పోలీసులు వెళ్లి వారిని బయటికి వెళ్లకుండా ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళంతా ఇలా పాల్గొన్నారు. ఎట్లా అరెస్ట్ చేస్తారని అడుగుతున్న పరిస్థితి. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం సంస్కరణలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. రైట్, ఇదేంది ముచ్చట? రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యవహారంపై తెలంగాణ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖను వివరణ కోరాలని నిర్ణయించింది. మరోవైపు కొండా సుస్మితపై క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆమెపై కఠిన చర్యలు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సిద్ధమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయని ఆ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. పార్టీకి సంబంధించిన లక్ష్మణ రేఖను ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాత ఆమెపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంకోవైపు ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక అందజేయాలని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఆమె కోరిన విషయం విదితమే. వరంగల్ జిల్లా గీసుకొండలో బుధవారం కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలను ఆమె అభిమానులు నిర్వహిస్తే దాంట్లో పాల్గొన్నదామా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పరకాల నుంచి తాను బరిలోకి దిగుతానని ప్రకటించారు. పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వెల్లడించారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుస్మిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై పార్టీ సీరియస్. అసలు ఈమె ఏం వ్యాఖ్యలు చేసింది మరి నిరూపించమను. ఇప్పుడు ఏదైతే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట ఉందో అవి నిరూపిస్తే సరిపోతుంది కదా. అప్పుడు కమిటీ ఎవరి మీద చర్యలు తీసుకోవాలని తెలిసిపోద్ది. ఒకవేళ ఉత్త ఆరోపణలు చేస్తే ఈమె మీద చర్యలు తీసుకోరు, అందులో ఏమైనా నిజాలు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. అది చేయాలి కదా కమిటీ. ఇప్పుడు ఒక ఇంతమంది పబ్లిక్ డొమైన్లో కొన్ని ఆరోపణలు చేసింది, అది మీ పార్టీ ఆమా? మీ 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 పార్టీకి సంబంధించి డైరెక్ట్ నేను పరకాల నుంచి నాకు టికెట్ రాకుండా పోటీ చేస్తా అని చెప్తున్న పరిస్థితి. ఇటు మంత్రి బిడ్డ, మరి ఆమె ఇంత డైరెక్ట్గా ఓపెన్ మార్కెట్లో చెప్తున్నప్పుడు వాళ్ళ ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం లేదని విచారణ చేయాలి కదా మీ పార్టీ. చేసుకోవాలి, అంతర్గతంగా విచారణ చేసుకోవాలి, జాగ్రత్త పడాలి, ఆ పని చేయాలి ఫస్ట్. రైట్. ఈ కోవిడ్ విస్తరణ ఇక అమెరికా పాపమేనట. మరి దీని కథ ఏంది ఇప్పుడు ఒప్పుకుంటే ఎట్లా అంత అయిపోయినాక మరి చైనా బదనామా ప్రపంచం ముందు. ఇటు కోటగిరిలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోక. రాష్ట్ర ప్రభుత్వం జీవో 97 రద్దు చేయాలని డిమాండ్. ఈ జీవో వల్ల లక్షలాది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ప్రమాదం. పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో 97 ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు ఆరోపించారు. బుధవారం పీడిఎస్యు డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోటగిరి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసి ర్యాలీగా వచ్చి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడిఎస్ రాష్ట్ర బాలరాజు నిజామాబాద్ జిల్లా రాతో మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులను శక్తి పాలసీలో కలుపుతూ ఐటీఐతో సమానంగా ఉంచాలని జీవో 97 ముందుకు తీసుకురావడం పాలిటెక్నిక్ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కోర్సును ప్రత్యేక కోర్సుగా చూడాలని, పాలిసెట్ ద్వారా 3 సంవత్సరాలు టెక్నికల్ కోర్సు చేసే విద్యార్థులు మిగతా కోర్సులతో సమానంగా చూడకూడదని డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు లక్షలాదిగా నిరసనలు చేపడుతున్నారు. విద్యార్థుల ఆవేదనకు అనుగుణంగానే నేడు విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఎస్బిటిఐటిను బలోపేతం శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని, ఈ జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా చెప్పారు. అసలు పాలిటెక్నిక్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఈ పాలిటెక్నిక్ తీసుకుపోయి ఈ శక్తిలో ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ పాలిటెక్నిక్ ఉన్న ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని వాళ్ళు భావిస్తున్నారు పాలిటెక్నిక్ విద్యార్థులు. కానీ ప్రభుత్వం ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పాలిటెక్నిక్ వచ్చేసి ఇండిపెండెంట్ బాడీ ఉన్నది, ఎస్బిటెట్ దీన్ని నిర్వహిస్తున్నది. ఇప్పుడు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు డైరెక్ట్ ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ నుంచి ఈసెట్ రాసి సెకండ్ ఇయర్ నుంచి లేటరల్ ఎంట్రీ డైరెక్ట్ సెకండ్ ఇయర్ నుంచి కొనసాగిస్తారు. ఎక్కువ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పాలిటెక్నిక్ ఇప్పుడు ఒక సమస్యను ఎదుర్కొంటుంది. ఏమంటారు, పాలిటెక్నిక్ సీట్లని ఫిల్ కావడం లేదు ఈ స్టేట్లో. అటు రియంబర్స్మెంట్ ద్వారా కావచ్చు, ఇటు మేనేజ్మెంట్ సీట్లు కానీ ఫుల్ కావట్లేదు. ఇలాంటి సందర్భంలో ఈ శక్తిలో ఇప్పుడు ఐటీఐ వేరే స్కిల్ ట్రైనింగ్లు ఇచ్చే వేరే 4 కోర్సులు వీళ్ళు ఇంక్లూడ్ చేయడంతో వీటిలో పాలిటెక్నిక్ కూడా ఇంక్లూడ్ చేస్తే వీళ్ళ స్థాయి తగ్గుతుందా, ప్లస్ ఎస్బిటెట్ సపరేట్గా కొనసాగిస్తున్న బాడీ కోల్పోతామా, లేకపోతే మీ తర్వాత ఈసెట్ రాసి ఇంజనీరింగ్ లాటరల్ ఎంట్రీ పోయే అవకాశం కోల్పోతుందా అని ఇలాంటి డౌట్లు చాలా ఉన్నాయి పాలిటెక్నిక్ బాడీకి సంబంధించి విద్యార్థులకు. మరి ప్రభుత్వం వీటి మీద క్లారిటీ ఇవ్వాల్సింది. ఈ జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ ఈ శక్తిలో కలపడం వల్ల దాని ప్రాముఖ్యత కోల్పోతుందా కోల్పోవట్లేదా, రేపు ఎస్బిటెట్ దీన్ని నిర్వహిస్తుందా, లేకపోతే శక్తిలో ఇంక్లూడ్ చేసిన తర్వాత ఎస్బిటెట్ ప్రాముఖ్యత కోల్పోతుందా, ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ చేస్తారు ఎక్కువ మంది. ఈ పాలిటెక్నిక్ చేసేది డైరెక్ట్ అసలు వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉండవు, ఇంజనీరింగ్ సంబంధించి జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు డైరెక్ట్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఆల్రెడీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటుంది వాళ్ళు డైరెక్ట్ ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ పోయినప్పుడు మస్తు పర్ఫామ్ చేయగలుగుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళను అలాంటి ఇండిపెండెంట్ బాడీని తీసుకొచ్చి ఈ చిన్న కోర్సులతోటి ఈ శక్తిలో ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాముఖ్యతను కోల్పోయే అవకాశం ఉందని వాళ్ళు భయపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకు. పాపం వాస్తవానికి అలా క్లారిటీ లేదు. ఈ జీవో నెంబర్ 97 వల్ల ఇటు పాలిటెక్నిక్ యొక్క ఎస్బిటెట్ ఇండిపెండెంట్ బాడీ కోల్పోతుందా, ఇంజనీరింగ్లో లాటరల్ ఎంట్రీలు డైరెక్ట్ సెకండ్ ఇయర్ పోయే అవకాశాన్ని కోల్పోతుందా, మరి లేకపోతే ఇప్పుడు ఈ ఐటీఐ చిన్న స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలలో మమ్మల్ని ఇంక్లూడ్ చేసి
మా విద్యా వ్యవస్థ ఏమైనా దెబ్బతింటుందా? ఇప్పుడు అదొక ప్రత్యేక డిప్లొమా లెక్క ఉన్నది, చిన్నపాటి డిగ్రీ లెక్క మేము భావిస్తున్నాం దాన్ని. దానికి ప్రత్యేక హోదా కూడా ఉన్నది. ఇది ఏమైనా కోల్పోతుందా అనే భయాందోళనలు విద్యార్థుల్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం విద్యార్థులకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జీవో నెంబర్ 97కి సంబంధించి పూర్తి స్థాయిలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకి ఎలాంటి నష్టం వాటిల్లదనా, లేకపోతే మరి దానిలోంచి బయటికి తీసుకురావడం అనేది ఏదో ఒకటి అయితే చేయాలి. ఖచ్చితంగా విద్యార్థులకు క్లారిటీ అనేది ప్రభుత్వం ఇవ్వాలి. అది లేకపోయేసరికి ఇప్పుడు ఈ గందరగోళ పరిస్థితి అంతా ఏర్పడుతుంది. రైట్. చిల్డ్రన్ మాంటిసరీ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి. ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్. రామ్నగర్లోని చిల్డ్రన్ మాంటిసరీ స్కూల్ యాజమాన్యం హన్మకొండలో ఇది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ మొత్తం ఫీజును ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నది. అసలు ఈ వాస్తవానికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఒక గెజిట్ రిలీజ్ చేసింది, ఒక జీవో రిలీజ్ చేసింది కదా. ప్రతి ప్రైవేట్ స్కూల్ వాళ్ళ ఫీజుల లిస్టును ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు అనేది నోటీస్ బోర్డులో పెట్టాలన్నది. ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది ఇది? అసలు చేస్తుర్రా? ఎన్ని స్కూళ్ళు నోటీస్ బోర్డులో పెట్టినాయి వాళ్ళ ఫీజుల వివరాలు? ఇప్పుడు ఇక్కడ ఈ హన్మకొండకు వచ్చేసరికి విషయం ఏంది, ఈ మాంటిసరీ స్కూల్ అనేది ఖచ్చితంగా ఒకేసారి పే చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు పేరెంట్స్. ఏంది పరిస్థితి? అరే ఇన్స్టాల్మెంట్ వైదో కడతారు ఫీజు అనేది. నువ్వు నీ అవసరాలకు ఒక్కసారి తీసుకురాని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే అందుకే ఈ ఫీజుల దోపిడీ తగ్గియాలి ప్రభుత్వం. ఈ ప్రైవేటు స్కూళ్ళు ఈ విచ్చల విడిగా వాటికి నచ్చినంత ఇష్టం, వాళ్ళకి అడ్డు లేదు అదుపు లేదు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా పొట్టు డబల్ త్రిబుల్ రేట్లు వేసి పడేస్తున్నారు. అరే నర్సరీ ఎల్కేజీ యూకేజీ బుక్స్కు ₹1000 కావడం ఏందండి ఆశ్చర్యం. కాకపోతే మా ఇంజనీరింగ్ బుక్స్ కూడా అంత కాలేదు. అసలు ఇంజనీరింగ్లో బుక్స్ లైబ్రరీలోనే ఉంటాయి. అయ్యో మెటీరియల్ తీసుకుంటే కూడా 4 ఏళ్ల పేరు మీద ఇప్పుడు ఈ రోజు యూకేజీ పిల్లగానికి కొనే బుక్ల రేట్లు కావట్లేవు. ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది ఆ డబ్బులతోటి. ఇదేం కథ, ఇదేం వ్యవస్థ? ఇట్లయితే తల్లిదండ్రులు ఎట్లా చేర్పించగలుగుతారు, పిల్లల్ని ఎట్లా చదివించగలుగుతారు? ఇంత దుర్భరంగా ఉన్న పరిస్థితి. దయచేసి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఒక జీవో ఇచ్చినవా, నోటీస్ బోర్డులలో మీ ఫీజులు పెట్టుర్రే అని చెప్పినా అయిపోయింది కదా. దాన్ని పట్టించుకునేటోళ్ళు లేడు, అడిగే దిక్కులేదు. జపాన్ విద్యా విధానంపై అధ్యయనానికి తెలంగాణ ఉపాధ్యాయుడు చారుగుళ్ల రాజశేఖర్ ఎంపిక. పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం. రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి. కోటపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల శంకుస్థాపన, కాకాఫ్రీ కోచింగ్ సెంటర్ ప్రారంభం. చేపల చెరువుల్లో అవినీతి తిమింగలాలు. రాష్ట్ర స్థాయి ఆదేశాలు పాటించారు. నిధులు దుర్వినియోగం అయిన చర్యలు శూన్యం. నిబంధనల మేరకు వ్యవహరిస్తాం. పందిళ్లపల్లి మాజీ అధ్యక్షుడిపై పోలీసులకు సిఫారసు చేశాం. మరో దరఖాస్తు అందించండి, తప్పకుండా చర్యలు తీసుకుందాం. మత్స్యశాఖ జిల్లా అధికారి మల్లేశం వివరణ. ఇది చేపల చెరువులకు సంబంధించి విపరీతమైన అవినీతి జరుగుతున్నారు. దాన్ని పట్టించుకునే దిక్కే లేదు. గుంతలు మరమ్మతులు శాశ్వత పరిష్కారం ఎన్నడుంటుంది? ఎందుకు ఉంటుంది? మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ముచ్చట. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవడు ప్రశ్నిస్తే ఆ ఏరియాలలో అంత ఇంత పని జరుగుతుంది అంతే. ఎందుకుంటుంది? వాళ్ళకి ఏమవసరం? వాళ్ళు మీరక్క సాధారణంగా ఓట్లేరు కదా. సాధారణంగా వాళ్ళు పోయే పరిస్థితి లేదు కదా. రైట్.